ఈరోజు మేము లయన్ ఇంకా మౌస్ స్టోరీ చెప్పబోతున్నాం. సరేనా? ఊళ్ళో ఒక లయన్ ఉంది. ఆ లయన్ ఒకరోజు హాయిగా పనుకొనింది. ఒక మౌస్ వచ్చి మౌస్ అంటే ర్యాట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఆ మౌస్ చాలా బంద్ అనుకొని అసలు ఆ మౌస్ దాని మీద ఎక్కి దూకి, దాని మీద ఎక్కి దూకి, దాని మీద ఎక్కి దూకి చాలా బంద్ ఆడుకుంటాడు. దాని మీద చాలా బంద్ ఆడుతానే ఇలా ఆడుతానే ఉండింది. ఆ సింహంకి మెలకు వచ్చి కోపం వచ్చేసింది. ఏంటి నా వెనకాల చేస్తున్నారు అని ఇలా అనిందనమాట. చూస్తే అది చిన్న కుట్టింది మౌస్. దాన్ని క్యాచ్ పట్టుకొని ఇరాట్ని ఇలా తీసుకొని కోపంగా నిన్నేం తినేస్తా అని చెప్పింది. నువ్వు నా నిద్రని డిస్టర్బ్ చేసావు, అంత ధైర్యం నీకు? వద్దొద్దు రాజా, నేను ఎప్పుడైనా నీకు ఫ్యూచర్లో హెల్ప్ చేస్తా అని చెప్పింది ఈ మౌస్. తెలుసా సింహం, నువ్వు ఎంత చిన్నగా ఉన్నావు, నాకెలా హెల్ప్ చేయగలవు అని చెప్పింది ఈ పెద్ద లయన్. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బేబీ వాళ్ళ లయన్ వచ్చి వాకింగ్కి వెళ్తూ ఉన్నారు. ఇలా 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 అలా వాకింగ్ వెళ్తూ ఉన్నారనమాట. ఒక వేటగాడు ఆ లయన్ మీద వలేసేసాడు జయలాగా. మనం రేపు తింటాం ఈ లయన్ని అని వారు వెళ్ళిపోయారు. వాళ్ళ పిల్ల అని తలతో అనింది, అయినా రాలేదు. హెల్ప్ 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 అని అరుస్తూ ఉంది. అప్పుడు ఆ మౌస్ వచ్చింది. నైట్ అయిపోయింది, వేటగాడు వస్తాడు అని భయపడిపోయింది. అప్పుడు చెప్పింది లయన్, నేను వాళ్ళలో చిక్కిపోయాని. ఆ మౌస్ అని విజిలేసింది. ఓకేనా? మళ్ళా విజిలేసాక అందరు ఫుల్ బుబ్బు 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 అని వచ్చేసారు మౌస్ వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళు కొరికి తినేశారు, నెట్ కట్ చేసేసారు. మళ్ళా ఆ బయట తప్పించుకునేసింది. మళ్ళా ఎవరు నువ్వు అని చెప్తే, ఇలా స్నాయం చేసావు నాకు అని చెప్తే, మీరు మర్చిపోయారా అని చెప్పింది. నేను ఎలుకని నేను ఒకరోజు అసలు నీ దగ్గరకు వచ్చి జారబంద ఆడుకున్నా. అప్పుడు మీరు నన్ను తినేయాలని చెప్పారు. మళ్ళీ నన్ను వదిలిపెట్టేసాను, నీకు ఫ్యూచర్లో హెల్ప్ చేస్తా అని. మళ్ళా చూడు ఇప్పుడు హెల్ప్ చేశాను నీకు అని. ఇంకా అలా హ్యాపీగా ఎవరు ఒకరికి అసలు ఏమైనా తప్పు జరిగితే వాళ్ళకి హెల్ప్ చేశారు, లేకపోతే ఇంకొకరికి హెల్ప్ కావాలంటే వాళ్ళు చేశారు. అలా వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఎవర్, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. మళ్ళా సింహం పరిగితా వెళ్ళిపోయింది. ఎలుగు కూడా హ్యాపీగా వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. ఈ కథ బాగుందా? సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్. మళ్ళీ ఇంకొక కథ చెప్తా, సరేనా ఫ్రెండ్స్? వద్దు, నేను ఇలా జంప్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, నేను అంతవరకు చెప్పాను. బ్లాక్ కలర్గా ఉంటుంది అది. పోయినా ఒకరోజు A friend in need is a friend in deed. No. Best friends are గట్టిగా అరుస్తుంది. మళ్ళా లేదు, అలా అరవదు. ఈ చిన్న పిల్లే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ సిస్టర్ దగ్గర అంతా చెప్పింది. వాళ్ళ అమ్మ, వాళ్ళ సిస్టర్, వాళ్ళ బ్రదర్, వాళ్ళ అంకుల్
చెట్టు కోతి అది హనుమానే. లేదు చెప్తున్నావు కదా, అప్పుడే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు.